నమస్తే ఏఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా అనుకొని సాధువులపై గ్రామస్తులు దాడి. రజాకార్ల దాడులను గుర్తు చేసిన గవర్నర్ తమిళిసై. పెళ్లి జరిగి ఒక్కరోజు కూడా గడవకుండానే శోభనం గదిలో నవవరుడు మృతి. వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. పిల్లలను ఎత్తుకుపోయిన ముఠాగా అనుమానించిన గ్రామస్తులు 4 సాధువులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అఖాడా సాధువులు కర్ణాటకలోని జాజిపూర్ వెళ్లి అక్కడి నుంచి పండరిపురం పుణ్యక్షేత్రానికి కారులో బయలుదేరారు. మార్గ మధ్యంలో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా లవంగ గ్రామం వద్ద ఓ పిల్లాడిని పండరిపురం ఎలా వెళ్లాలని అడిగారు. అయితే వీరిని అనుమానించిన గ్రామస్తులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. సాధువులను పిల్లలు ఎత్తుకుపోయే ముఠాగా భావించిన స్థానికులు వారిపై దాడి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాధువులను స్టేషన్కు తరలించారు. సెప్టెంబర్ 17పై తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం హైదరాబాద్లోని పెరర్స్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. గ్రౌండ్లోని నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల ఫోటోలతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. గవర్నర్ తెలంగాణ ప్రజలపై జరిగిన వేధింపులను మర్చిపోలేమని అన్నారు. నాడు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలపై జరిగిన ఆకృత్యాలు అఘాయిత్యాలు మర్చిపోలేమని ఆమె చెప్పారు. శోభల్లా ఖాన్ గారు, మల్లు స్వరాజ్యం గారు, అల్వల్ బాలరెడ్డి గారు, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దీస్ ఫ్రీడమ్ ఫైటర్స్ and all the dignitaries who have assembled here, freedom fighter families, the artists, the photographers, my dear media persons, a special good morning to each and everyone. ఈ రోజు మనమందరం తెలంగాణ ప్రజలు నిజాం రూల్ నుండి విమోచనం పొందిన దినోత్సవం. ఈరోజు నిజాం రూల్ నుండి విమోచనం పొందిన దినోత్సవం. I am very much emotional when I saw the photographs and the paintings here. Such a painful struggle the people of Hyderabad has undergone to liberate themselves from the atrocities of Razakars. When I read about all these things, really this is the day very strongly I stand on this platform saying this September 17th is to be celebrated as Liberation Day, because we got liberated on this day. And when we see that, not only that, the parts of Karnataka and Maharashtra, they are celebrating this as Liberation Day, and it is a true liberation. And when we see the incidences which happened during the moment, I had sleepless night, because in Parakala village, Warangal district, over 35 people were made to stand in a queue and were shot dead. 35 people were asked to stand in a queue and were shot dead. How can we accept this atrocity?
forget this atrocity. These are our brothers and sisters. Blood of ours. They were shot dead. Their blood was spilling in the land of this Hyderabad, this Telangana. And that blood, with that dipping the pen in that blood of their sacrifices, we are writing the day of liberation today. So it's an emotional day. It is a day to be remembered. And I should say in Bairanapalli village, over 90 people were killed and thrown into a well. శోభనం గదిలో ఒక్కసారిగా విగత జీవిగా మారిపోయాడు నవవరుడు. వధువు లేపేందుకు ఎంత ప్రయత్నించినా చలనం లేదు. దీంతో ఆమె భయపడి కుటుంబ సభ్యులను పిలిచింది. అన్నమయ్య జిల్లా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మదనపల్లిలో నవవరుడు శోభనం గదిలో మృతి చెందాడు. పెళ్లి జరిగి ఒక్కరోజు కూడా గడవక ముందే అతడు గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మదనపల్లె చంద్రకాలనీకి చెందిన యువతితో పాకాల మండల పత్తిపాటివారిపల్లెకి చెందిన తులసి ప్రసాద్కు పెద్దల సమక్షంలో ఈ నెల 12న పెళ్లి జరిగింది. వీరు తొలుత ప్రేమించుకోగా వారి ప్రేమను ఒప్పుకొని పెద్దలు పెళ్లి చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి అనంతరం శోభనం తంతు కోసం తులసి ప్రసాద్ అత్తారింటికి వెళ్ళాడు. అయితే రాత్రి సమయంలో తులసి ప్రసాద్ ఉన్నట్టుండి అచేతనంగా పడిపోయాడు. ఉలుకు పలుకు లేకపోవడంతో వధువు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తులసి ప్రసాద్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. పాపం పెళ్లి సందర్భంగా ఇంటికి కట్టిన తోరణాలు ఇంకా పచ్చగానే ఉన్నాయి. అదే ఇంటి ముందు అతడు నిర్జీవంగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆదాని అంబానీల కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 26న శ్రీకాకుళంలో ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన సిపిఎం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిపిఎం దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్లో జరుగుతున్న ఆందోళన ప్రచారణ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలో అన్ని మండలాల్లో ప్రచారం, పాదయాత్రలు, సభలు జరపాలని వారు పిలుపునిచ్చారు. 2022 సెప్టెంబర్ 26న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరుగు ర్యాలీ, బహిరంగ సభలలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ పి మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి తులసిదాస్ పాల్గొంటారని తెలిపారు. దేశభక్తి ముసుగులో ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. 8 సంవత్సరాల బీజేపీ మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటున్నాయన్నారు. బియ్యం, పాలు, నూనెలు, పప్పు దినుసులతో సహా అన్ని వస్తువులపైన జీఎస్టీ పేరుతో భారం మోపారని, వంట గ్యాస్ సిలిండర్ ధర 1100 దాటిందన్నారు. బడా కార్పొరేట్లకు 10 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారన్నారు. మహిళా రిజర్వేషన్ల ఊసే లేదని గుజరాత్లో మహిళలను మానభంగం చేసి పసిపిల్లలను చంపిన 11 మంది మానవ మృగాలకు బెయిల్ ఇచ్చారన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలపై దాడులు నిత్యకృతమయ్యాయని అన్నారు. గొంతు ఎత్తి మాట్లాడిన వారందరినీ నిర్బంధిస్తున్నారని, ప్రమాదకర చట్టాలు తెచ్చి జైళ్లలో కుక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొవ్వాడలో అణు పార్క్ పెట్టడం అంటే శ్రీకాకుళం జిల్లాలో అణు బాంబు పెట్టడమే అని, ఏ చిన్న ప్రమాదం జరిగినా జిల్లా సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ వ్యతిరేకించాల్సిన రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లొంగిపోయి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందని విమర్శించారు. కార్మిక హక్కులను కాలరాసే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరిగిన ప్రసారోద్యమము, ర్యాలీలు, బహిరంగ సభలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా 26వ తేదీన మున్సిపల్ గ్రౌండ్ నుంచి డైమండ్ పార్క్ వరకు ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు మధు గారు, అదేవిధంగా
మా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తులసీదాస్ గారు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ 8 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని తీవ్రంగా నాశనం చేసింది. జిఎస్టి పేరుతోని మొత్తం అన్ని రకాల వస్తువులపైన ధరలు విపరీతంగా వేసింది. నూనెలు, పప్పులు, అన్ని రకాలు. ఆ రోజు బ్రిటిష్ వాడు ఏవైతే వేసినాడో అన్ని వస్తువుల మీద కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పన్నులేసి దేశాన్ని అంతా కూడా నాశనం చేసేస్తుంది. ఈరోజు ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు రైల్వే, టెలికాం, పోస్టు, ఇన్సూరెన్స్, బ్యాంక్స్, ఆయిల్ గనులు, విద్యుత్తు, రోడ్లు, పోర్ట్లు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇవాళ అంబానీ, ఆదానీలకి ఊడిగం చేసేస్తారు. ఇది అలాగే భూముల్ని ఈరోజు వేలాది ఎకరాలు కార్సౌగా సహకరించి కార్పొరేట్ శక్తులకి అప్రంగా ఇచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ విభజన హామీలు అమలు చేయలేదు. అదేవిధంగా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఉత్తరాంధ్రానికి ప్రత్యేక నిధులు కేటాయించలేదు. అలాగే కొవ్వాళ్ళు అనుపాలకు పెట్టి ఈరోజు ఈ ఉత్తరాంధ్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇట్లాంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ టీడీపీ, వైసీపీలు ప్రశ్నించకుండా ఇవాళ వాళ్ళ కోసం ఇవాళ ప్రసన్నం చేసుకోవడానికి పోటీ పడే పరిస్థితి వస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలే ఒక ఉదాహరణగా ఇవాళ మనకున్నాయి. అందుకోసం ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, జిల్లాలో ఐటీడీఏ వెంటనే ఏర్పాటు చేయాలని, జీడికి మద్దతు ధర ఇవ్వాలని, ఈ నిర్వాసితులకి 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతోని పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రసార యాత్ర, పాదయాత్రలు నిర్వహిస్తున్నాం. ఇది జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ప్లాంటేషన్ పనుల్లో భాగంగా నాటిన మొక్కల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జీవి చిట్టిరాజు తెలియజేశారు. బుధవారం నర్సన్నపేట మండలం దేవాది గ్రామంలో వ్యక్తిగత తోటల పెంపకం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను, సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత తోటల పెంపకానికి సంబంధించి 3 సంవత్సరాల వరకు నిర్వహణ బాధ్యతను ఉపాధి హామీ పథకం నిధుల నుండే ఖర్చు చేస్తామన్నారు. నాటిన ప్రతి ఒక్కరూ బాధ్యతతో సంరక్షించుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులకు ఉందని పేర్కొన్నారు. 3 ఏళ్ల తర్వాత తోటలపై వచ్చిన ఉత్పత్తులు పేదలకు ఆర్థిక భరోసాని ఇస్తాయని ఆయన అన్నారు. అన్ని మండలాల్లోనూ ఈ నెల 15వ తేదీ నాటికి ప్లాంటేషన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 100% మొక్కలు క్షేత్రస్థాయిలో జీవించి ఉండేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిదేదని, లేనట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు ఏపీఓ యుగంధర్, ఇతర ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు మెస్సర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ టెండర్ల ద్వారా ప్రభుత్వం నుండి అనుమతి పొందిన జిల్లా ఎస్పీ జి రాధిక బుధవారం ఓ పత్రికా ప్రకటన జారీ చేసి తెలిపారు. జేపీవీఎల్ వారు అనుమతించిన వ్యక్తులకు మాత్రమే రాష్ట్రంలో ఇసుక విక్రయాలు నిర్వహించేందుకు అనుమతి ఉందన్నారు. ఇతరులు ఎవరైనా తాము ఇసుక, సబ్ కాంట్రాక్ట్ లేదా ఇతర పేర్లతో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్టులు పొందారని జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఇప్పటికే జేపీవీఎల్ మీడియా ప్రకటన ద్వారా ఖండించిందన్నారు. అలా ఎవరైనా ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా జేపీవీఎల్ పోలీస్ శాఖను కోరడం జరిగిందని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలు, విక్రయాలపై ఫిర్యాదులు చేయవలసిన వారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ 6309908000 స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ 6309909008 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ ప్రకటన ద్వారా తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఉండవెల్లిలోని తన నివాసంలో బుధవారం మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, గుండా లక్ష్మీదేవులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుండె దంపతులను చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా పలకరించారు. తన ఛాంబర్లో కాసేపు వారిరువురితో ముచ్చటించారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను చంద్రబాబు నాయుడు వారిని అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో మరింత కష్టపడాలని గుండె దంపతులను చంద్రబాబు సూచించారు. నిరంతరం ప్రజల మధ్య ఉండాలని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో లక్ష్మీదేవి ముచ్చటించారు.
నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మీరు అని ఈ సందర్భంగా లోకేష్కి కితాబిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో గెలుపొందేలా కృషి చేయాలని అన్నారు. మండలంలో వినాయక అన్నదాన కార్యక్రమాలకు ఎన్జీఆర్ యువసేన 15,000 ఆర్థిక వితరణ చేసింది. మండల కేంద్రంలో గిరిజాల వీధి బ్యారేజ్ సెంటర్, కల్లట గ్రామాల్లో గణేష్ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలకు 15,000 రూపాయల ఆర్థిక వితరణను ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు, యువసేన సభ్యులు అందించారు. తాను అందుబాటులో లేనప్పటికీ తమ యువసేన సభ్యులచే ఆర్థిక సహాయం అందించినందుకు ఎన్జీఆర్కి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. 3 రాజధానుల అంశంపై తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు రాద్ధాంతం చేస్తుందో అర్థం కావడం లేదని, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదని వైపాక యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ ఆరోపించారు. వైపాక రాష్ట్ర యువనేత తమ్మినేని చిరంజీవి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 3 రాజధానుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలని మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తుంటే దీనిని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేయడం సబబు కాదన్నారు. చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాల వలన చాలా మంది అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అమరావతి రాజధాని కావాలని పాదయాత్ర చేస్తున్న వారంతా చంద్రబాబు బినామీలని చిరంజీవి నాగ్ విమర్శించారు. 3 రాజధానులు ఏర్పాటు జరిగితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని ఆయన వివరించారు. ఈ విషయంలో ప్రజలు ఆలోచన చేసి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు వైపాక నాయకులు పాల్గొన్నారు. శాసనసభ సమావేశాల్లో 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో కేసీఆర్ గారు చేసినటువంటి దీక్షలో భాగంగా అప్పుడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏమన్నది అనంటే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి 2 రాష్ట్రాలను విభజించడం జరుగుతుంది అని. అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. ఏంటి ఆ మాట అంటే హైదరాబాద్ తెలంగాణలో భాగం కాదా? హైదరాబాద్ మా ప్రాంతంలో లేదా? హైదరాబాద్ లేని తెలంగాణ మాకొద్దు, హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణనే మాకు కావాలి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు గట్టిగా నిర్ణయించడం జరిగింది, పోరాటం జరిగింది, ఆయన సాధించుకున్నారు. ఇవాళ ఆ హైదరాబాద్ అంశాన్ని ఎందుకు నేను ప్రస్తావించానంటే అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చాలామంది పెట్టుబడులు అందరూ కూడా కేంద్రీకృతంగా జరిగినటువంటి హైదరాబాద్ రాజధానిలోనే పెట్టాం. రాష్ట్ర విభజన జరిగింది, మన పెట్టుబడులన్నీ అక్కడ ఉండిపోయినాయి. హైదరాబాద్ కూడా తెలంగాణ రాజధానిగా వెళ్ళిపోయింది. ఆ హైదరాబాద్ మీద వచ్చేటువంటి ఆదాయం తెలంగాణ డెవలప్మెంట్లో ఒక భాగంగా కీలక పాత్రగా పోషిస్తూ ఉంది. వాళ్ళు హైదరాబాదు ఆంధ్ర రాష్ట్రం ఏదైతే అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉండి విభజన జరిగిన తర్వాత నష్టపోయింది ఎవరు? జరిగినటువంటి విభజన నుంచి మనం నేర్చుకున్నటువంటి గుణపాఠం ఏమిటి? కేవలం హైదరాబాద్ కేంద్రీకృతంగా జరిగినటువంటి డెవలప్మెంట్ కారణంగానే తెలంగాణ మిగతా ప్రాంతాలన్నీ వెనకబడిపోయి ఉన్నాయనే కదా ఇవాళ ఉద్యమం జరిగింది. అక్కడ వేర్పాటువాదం ఎందుకు వచ్చింది? అక్కడ తెలంగాణ ఉద్యమం సక్సెస్ అవ్వడానికి కారణం హైదరాబాద్ మినహాయిస్తే మిగతా ప్రాంతాలన్నీ వెనకబాటుతనంలో ఉండిపోయినాయనే కదా. అందుకు కదా నడుము బిగించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడప నుంచి కూడా మన తెలంగాణ ఉద్యమంలో అందరూ శ్రీకారం చుట్టారు, ముందుకు కదిలారు, వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు సాధించుకున్నారు, వాళ్ళ రాష్ట్రాన్ని. శాసనసభలో చెప్తా ఉన్నారు, చట్టసభలో చెప్తా ఉన్నారు, ప్రతి పబ్లిక్ మీటింగ్స్లో చెప్తా ఉన్నారు.
మరి కార్యనిర్వాహక రాజధాని వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది కదా. ఎందుకు మీరు దీన్ని అట్టుకుంటా ఉన్నారు? ఎందుకు మీరు కొంత ఎత్తలేకపోతున్నారు? ఇవాళ ఈ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం పాటుపడిన ప్రతి ఒక్కరూ రేపు చరిత్రకారులు అవుతారు. అడుగు ముందుకు వేయకుండా ఇంట్లో కూర్చొని ప్రజాప్రతినిధులను చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా చరిత్రహీనులుగా నిలిచిపోబోతారు. ఏంటి చేసిన తప్పు? ఈ జిల్లా అభివృద్ధి చెందకూడదనా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన? ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు వెళ్ళకూడదనా? ప్రతి ఒక్క పౌరుడి యొక్క తలసరి ఆదాయం పెరగకూడదనా? వలసైనటువంటి రైతు కూలీలందరూ కూడా తిరిగి మళ్ళా వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి ఆనందంగా బతికేటువంటి పరిస్థితులు రాకూడదనా? ఏంటి మేము చేసినటువంటి నేరం? ఏంటి ఈ ప్రాంతం చేసుకున్నటువంటి అన్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. ఆయన తీసుకునే నిర్ణయానికి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఆయన మూడు ప్రాంతాలని కూడా సమభావనతో చూస్తున్నారు కనుకనే కర్నూలులో న్యాయ రాజధాని పెట్టారు. ఇప్పుడు ఏదైతే శాసనసభ ఉందో రాజధాని అక్కడనే కంటిన్యూ చేస్తా ఉన్నారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో పెడతా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటువాదం ఎందుకు వచ్చింది? కేంద్రీకృతంగా అభివృద్ధి జరిగి మిగతా ప్రాంతాలను వెనకబాటుతో ఉండిపోయినాయనే కదా ఉద్యమం వచ్చింది. అటువంటి పరిస్థితి రాష్ట్రంలో రాకూడదనే కదా మూడు ప్రాంతాలని సమభావంగా ఇవాళ ఏంటంటే మూడు రాజధానులు ఇంకా ముందుకొచ్చాడు. అది తప్ప అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎంవీఆర్కి అపూర్వ స్వాగతం పలికిన చవితిని వీధి ప్రజలు. వినాయక నవరాత్రుల్లో భాగంగా పట్టణంలోని చవితిని వీధిలో గల జరిగిన భారీ అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు బ్రిజిస్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకి చవితిని వీధి ప్రజలు ముత్యాల వెంకటేశ్వరరావు స్వగృహం నుండి వేద పండితులు పూర్ణకుంభంతో మేళతాళాలతో పూల వర్షం కురిపించి అపూర్వమైన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ బిజినెస్ రెడ్డిని ఎంవీఆర్ తనయుడు సతీష్ ని శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమానికి అక్కడికి వచ్చిన అతిథులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి బాలగణపతి యూత్ సభ్యులు మరియు ఎంవీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. వీరాది వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తాళవంచని యోధుడు అతడు, ఆభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలి కిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కని విని ఎరుగని పంథా జయ జయలే జగమంతా, వెనుదిరుగని అడుగంటే తనదే, వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట, చిగురించిన ఆశలతో పులకించేనంట. తన జననం తొలి కిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కవచం లేని కన్నుండో, కడలిని కదిపిన రాముండో, గంగను మోసే ఈశుండో, సంగ్రామంలో భీష్ముండో, సేద్యంలో బలరాముండో, కొండను ఢీకొన భీముండో. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం పట్టణ పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న 40,000 రూపాయల విలువ గల 16 కేజీల గంజాయిని పట్టుకున్నారు.
ఈ కేసు వివరాలను ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ డివివి సతీష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒడిశా నుండి ముంబైకి రైలు మార్గంలో పలువురు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తున్నారని పట్టణ ఎస్ఐ కె గోవిందరావుకు వచ్చిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన 3 వ్యక్తుల బ్యాగులను తనిఖీ చేయగా 16 కేజీల గంజాయి పట్టుబడినట్లు చెప్పారు. ముంబైకి చెందిన విక్కీ రాజేంద్ర నాయుడు, ఇర్షాద్ అహ్మద్, మరో మహిళ లక్ష్మీ బబ్లు చౌరాసియాలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఒడిశా నుంచి ముంబైకి సాధారణ ప్రయాణికుల మాదిరిగా జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తూ గంజాయి తరలిస్తున్నారని, ఈ గంజాయి అక్రమ రవాణాను ముంబైకి చెందిన ఫారూక్ నిర్వహిస్తూ ఉంటాడని సిఐ వివరించారు. వీరి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని చెప్పారు. కొన్ని నెలల కిందట ఇదే విధంగా రైలు మార్గంలో గంజాయి రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న 8 మంది నుండి గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ గోవిందరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. టౌన్ ఎస్ఐ గోవింద్ గారు వచ్చిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో చక్రపాణి స్ట్రీట్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న 3 వ్యక్తులను పట్టుకున్నారని, అందులో 2 జెంట్స్, 1 లేడీ. వీళ్ళ 3 తహసీల్దార్ గారి సమక్షంలో సోదా చేయగా 3 బ్యాగులు గంజాయితో దొరకడం జరిగింది. మొత్తం గంజాయి 16 కేజీ, సుమారు 16 కేజీలు ఉందండి ఇది. వీళ్ళు 3 కూడా ముంబైకి చెందిన వ్యక్తులు. వీరు ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయిని అక్రమంగా ప్యాసింజర్ రూపంలో బ్యాగుల్లో జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తూ ముంబైకి చేరవేయటం జరుగుతుంది. వీళ్ళ 3 పట్టుకుని అరెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 16 కేజీలు గంజాయి, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని వాల్యూ సుమారు 40,000 రూపాయలు విలువ కలిగి ఉంటుందండి ఇది. వీళ్ళు ఇంతకుముందు కూడా ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తులను సుమారు 8 మందిని కూడా 4th మంత్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా అదే విధానాన్ని ఉపయోగించి ఒరిస్సా రాష్ట్రం నుంచి ముంబైకి సాధారణ ప్రయాణికుల వల్ల జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తే ఎటువంటి అనుమానం రాకుండా ఈ స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు పట్టుకొని ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కోర్టుకి పంపించడం జరుగుతుంది. వీళ్ళు పేర్లండి: విక్కీ రాజేంద్ర నాయుడు, విక్కీ రాజేంద్ర నాయుడు, 24 సంవత్సరాలు, ముంబై. ఇర్షాద్ అహ్మద్ ఇలియాస్ అర్బాజ్ ఖాన్, ఇర్షాద్ అహ్మద్ ఇలియాస్ అర్బాజ్ ఖాన్, 24 ఇయర్స్, ఇతను ముంబై అండి. 3వ లేడీ లక్ష్మీ బబులు చౌరాసియా, ఇవి కూడా ముంబై అండి. వీళ్ళకి ముంబైలో ఫరూక్ అని అతను ఆర్గనైజ్ చేస్తూ వీళ్ళ చేత ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడండి. ఫరూక్ ముంబై. రాష్ట్రం నుంచి సప్లై సింహాచలం నాకైనా సప్లై చేస్తున్నాడండి. ఒరిస్సా రాష్ట్రం ప్రాంతం అది. వీళ్ళు ట్రైన్ ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి మండలంలో జాడపూడి పంచాయతీ పెద్ద కొచ్చిరియా గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం 81వ రోజు కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిర్య విజయసాయిరాజ్ హాజరయ్యారు. ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధి జాబితాను అందించి గతంలో ఎవరు అందివని సంక్షేమాన్ని అందిస్తున్న సీఎం జగన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఏం చేయాలి మళ్ళీ ఇవన్నీ ఇలాగే కావాలంటే ఎవరు వస్తాయి మళ్ళీ వస్తాయి అప్పుడు మన గుర్తేంటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా అనుకొని సాధువులపై గ్రామస్తులు దాడి. రజాకార్ల దాడులను గుర్తు చేసిన గవర్నర్
తగిలిస్తాయి. పెళ్లి జరిగి ఒక్క రోజు కూడా గడవకుండానే శోభనం గదిలో నవవరుడు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.